వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రాబోతున్నారని, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసేందుకు జగన్మోహన్ రెడ్డికి 2 శవాలు దొరికాయని, ఆ శవాలతో జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి శవాలు దొరకడం ఏంటి, ఆ శవాలతో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రాజకీయాలు చేయబోతున్నారు అనేది మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్లో. హుటాహుటీన యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేసేందుకు 2 శవాలు దొరికాయి. ఆ శవాలతో జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నటువంటి ఆ రాజకీయం ఏంటి? శవాలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రాజకీయాలు చేయబోతున్నారు? ఇప్పుడు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ, లేదా బీజేపీ వాళ్ళు కానీ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎక్కడ శవాలు దొరుకుతాయో అక్కడ పోయి రాజకీయం చేద్దామనే ఆలోచన చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవాలకి దూరంగా ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అనేది ఇటీవల కాలంలో ఆయన మీద ఈ అధికార పక్షం లీడర్లు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడుంటాడో తెలియట్లా, ఆయన షెడ్యూలే తెలియట్లా. బెంగళూరులో ఉంటాడా, లేకపోతే తాడేపల్లిలో ఉంటాడా, లేకపోతే ఇంకో చోట ఉంటారా, లేదంటే బెంగళూరులో ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలియట్లా. కొంతమంది ఏమంటున్నారు, అసలు ఆయన అల్లకొల్లను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గానికి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించాడు, బెంగళూరు నుంచి ప్లాన్ చేస్తున్నాడు అనేది కూడా వినిపిస్తుంది. సరే, దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది ప్రభుత్వం నిర్ధారించాలి. ప్రభుత్వం ఏమో 5 మర్డర్లు జరిగిన రాజకీయపరమైన మర్డర్లు, ఈ 5లో కూడా 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళే మర్డర్కి గురయ్యారు, ఒకళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్డర్కి గురయ్యారు అని చెప్పి అఫీషియల్ రికార్డు వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, 32 మందిని మర్డర్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఈ 32 మంది మర్డర్లు చూసిన తర్వాత రాష్ట్రంలో అల్లకొల్లను రేగింది, రూల్ ఆఫ్ లా లేదు, కాకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వరకు పోయి ఆయన 3 రోజుల పాటు ఉండాలని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక రోజులోనే ముగించుకొని సాయంత్రానికి తాడేపల్లి వచ్చేసాడు. మళ్ళీ తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చాడు, తాడేపల్లిలో పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళిన తర్వాత ఆయన పాస్పోర్ట్ మొత్తం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ నుంచి నార్మల్ పాస్పోర్ట్ అయింది అది. కాబట్టి ఆయన లండన్ చెక్ చేసే అవకాశం ఉంది అన్అఫిషియల్గా అనేది ఒకటి ఈ మధ్యకాలంలో ఆయన మీద జరిగినటువంటి చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన సడన్గా యలహంక ప్యాలెస్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఎందుకు వస్తున్నారు అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా జనం కోసమో లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమో ఆయన ఏమన్నా ప్రయత్నం చేస్తారంటే కాదు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆయన పార్టీకి సంబంధించిన లీడర్ని మర్డర్ అయిపోయారు అనేది ఒక న్యూస్ తెలుసుకున్నటువంటి ఆయన అక్కడ శవం ఉంది, శవం దగ్గరకు రాబోతున్నాడు ఆయన అనేది. ఏంటి, ఎక్కడ జరిగింది అని అంటే, కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర జరిగింది, సీతారాంపురంలో జరిగింది. అక్కడ సుబ్బారాయుడు అనే అతన్ని మర్డర్ చేశారు. ఆ సుబ్బారాయుడు ఎవరంటే చక్రపాణికి ప్రధానమైనటువంటి అనుచరుడు. ఆయన్ని మర్డర్ చేశారు, ఊర్లో దారుణంగా ఆయన్ని మర్డర్ చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు అనేది. ఎవరు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణ అంటే, సుబ్బారాయుడు భార్య ఆరోపిస్తున్నారు, సుబ్బమ్మ పేరు. సో ఆవిడ ఆరోపిస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు వెంబడించి వేటాడి ఇంట్లోకి ఒక 30 మంది వచ్చి చంపేశారు, పొడి చేశారు, దారుణంగా నరికారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆవిడ ఆరోపణ చేస్తున్నారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం నంద్యాలలో ఆ శవం ఉంది. ఆ శవం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాల్లో రాబోతున్నారు అనేది చెప్తూ ఉన్నారు. మరి ఇవాళ వస్తారా, రేపు వస్తారా, లేదంటే శవం దహనం చేసిన తర్వాత వస్తారా, లేకపోతే దహనానికి ముందు వస్తారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. దహనానికి ముందే వచ్చి ఆ శవంతో ఆయన శవ దహన సంస్కారాల్లో పాల్గొనే అవకాశం ఉంది అనేది కూడా చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో అలాగే కృష్ణా జిల్లాలో మరొక మర్డర్ ఏదో జరిగింది, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. కృష్ణా జిల్లా జగ్గంపేట ఎక్కడో కరెక్ట్గా అక్కడ కూడా ఒక మర్డర్ జరిగింది. అక్కడికి కూడా వచ్చి ఆ మర్డర్ జరిగినటువంటి ప్రాంతానికి వచ్చి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయినటువంటి కుటుంబీకులను పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక విమానాలు వస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ నంద్యాలకు సంబంధించి ఆయన వస్తారు అని చెప్పి చెబుతున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి
ఏదైనా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అని అంటే ఎవరొకరు చనిపోతే తప్ప రావట్లేదు. మామూలుగా అయితే రావట్లేదు. ఆయన ఇటీవల కాలంలో వినుకొండలో జరిగింది ఒక మర్డర్. రషీద్ రౌడీ షీటరు, ఆయన రౌడీ షీటర్లే, అవతల చంపినోళ్ళు రౌడీ షీటర్లే. ఈ రౌడీ షీటర్ల మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరులో ఆ మర్డర్ జరిగింది అనేది పోలీసులు నిర్ధారించారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా అదే చెప్పారు. వాళ్ళిద్దరు ఎవరైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్పారు. ఈయన పోయి అడవి వినుకొండలో పోయి అడావుడి చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన పోయి అడావుడి చేసి వచ్చిన తర్వాత అసలు నిజం తెలిసింది ప్రజలకి. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేను అని ఫోటోని ఒకదాన్ని రషీద్ ఉండేటువంటి ఫోటోని ఒకదాన్ని చూపించి అక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆయన అనుచరుడు, ఆయన తెలుగుదేశం పార్టీ అనుచరుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అనుచరుడు ఫోటో ఉంది కాబట్టి, ఆంజనేయులు ఫోటో ఉంది కాబట్టి, ఆయన ఎమ్మెల్యే ఆంజనేయులతోటి ఈ రషీద్ ఫోటో ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం వాళ్ళే చంపించేశారు అనేది ఒకటి ఆరోపణ. సార్ ఆయన ఫోటోలను బేస్ చేసుకొని కనుక ఈ మర్డర్లు కనుక నిర్ధారించే పని అయితే మరి భారతీరెడ్డి కూడా అవినాష్ రెడ్డితో కలిసిన ఫోటోలు ఉన్నాయి. మరి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారు కదా, మరి అలాంటప్పుడు భారతీరెడ్డి కూడా ప్రమేయం ఉంటుంది కదా అని చెప్పి ఆంజనేయులు చేసినటువంటి ఆరోపణ. సో ఇప్పుడు మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఆయా నాయకులతో ఉన్నటువంటి ఫోటోలను బేస్ చేసుకొని నిర్ధారణకు వచ్చే పని అయితే కనుక మరి ఆ ఫోటోల సంగతి ఏంది అని అడుగుతున్నారు. మరి భారతరెడ్డి కూడా ఆ ఫోటోల్లో ఉంది కదా, వివేకానంద రెడ్డి తోటి అనేక ఫోటోలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డితో కలిసిన ఫోటోలు ఉన్నాయి కదా, మరి ఆ ఫోటోలను బేస్ చేసుకుంటే మరి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదన. సో మొత్తం మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ఆయన సవాల్తో కూడినటువంటి రాజకీయం చేస్తున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకు చెప్పేటువంటి ఒక మాట. దానికి మొత్తం ఆది నుంచి చెప్తున్నారు, పూర్వం నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎక్కడ పెట్టారు, ఎవరి శవం మీద పెట్టాడంటే తన తండ్రి శవం మీద నుంచే పార్టీ పెట్టాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఆ రోజు చనిపోయినటువంటి రోజు జగన్మోహన్ రెడ్డి చనిపోయినటువంటి ప్రాంతానికి వెళ్లకుండా బాడీని కూడా తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలతో కలిసి సంతకాలు చేయించుకున్నారు. అసలు ఆయన బాడీని తీసుకొచ్చిన తర్వాత కూడా బాడీ దగ్గరికి రాలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచే శవ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఆ శవ రాజకీయాలు కంటిన్యూ చేస్తున్నాడు అనేది. ఓదార్పు యాత్ర కూడా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే గుండె పగిలి చనిపోయాడని చెప్పి సాధారణ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయారని చెప్పేసి ఆయన ఓదార్పు యాత్ర చేశారు. ఆ రోజు నుంచి కూడా ఆయన శవాల మీదే రాజకీయం చేస్తున్నాడు అనేది ఆ సీక్వెన్స్ని చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పదే పదే చెబుతున్నారు ప్రజలకి. నిజంగా కూడా అక్కడ ఆయన రాజకీయాలలో ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారని అంటే మనం సీక్వెన్స్ని తీసుకుంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కొత్త పార్టీ పెట్టడం, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టడం, ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఓదార్పు యాత్ర చేయడం, అది కూడా సవాళ్ళకు సంబంధించినటువంటి అంశమే. ఇవన్నీ చేస్తూ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమరావతి రైతులకు సంబంధించినటువంటి దాన్ని ఉద్యమాన్ని ఏ విధంగా అణిచేటువంటి ప్రయత్నం చేశారు, 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాల్లో ఎలా అల్లకొల్లం చేశాడు, తర్వాత లిక్కర్ పెట్టేసి దాదాపు 30,000 మందిని లివర్స్ని అలాగే కిడ్నీలు పాడు చేశారు. ఇవన్నీ చూస్తుంటే కనుక శవాల మీద రాజకీయం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఇప్పుడు కూడా శవాల మీద రాజకీయం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమికి సంబంధించిన లీడర్లు పదే పదే చెప్పేటువంటి మాట. వాళ్ళు ఏమంటారని అంటే మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతోటి నిర్మాణాత్మకమైనటువంటి ఒక విపక్ష లీడర్గా మీరు వ్యవహరించండి, రాష్ట్ర అభివృద్ధికి మీరు పాటుపడండి. ఇప్పుడు తమిళనాడులో చూస్తే కనుక పార్టీల మధ్య ఎంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒకే తాటి మీద ఉంటారు. రాష్ట్ర అభివృద్ధికి నువ్వు అడ్డుకుంటూ ఈ శవరాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అల్లకొల్లం సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత క్యాడర్ను కాపాడుకోవడానికి సొంత పార్టీ వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి ఖచ్చితంగా ఆయన ఇలాంటి మర్డర్లు జరిగినప్పుడు రావాల్సింది. ఇప్పుడు వాస్తవంగా నంద్యాలలో జరిగినటువంటి మర్డర్ అయితే బాధాకరం, అది దారుణమైనటువంటి మర్డర్ కింద మనం చూడాలి. అయితే అక్కడ ఉండేటువంటి రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగినటువంటి మర్డర్ కింద పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంకా పూర్వపరాలు అనేది పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రాలేదు. బట్ రాజకీయపరమైన కక్షల నేపథ్యంలో జరిగినటువంటి మర్డర్ కిందనే ప్రాథమికంగా భావిస్తున్నారు. పైగా అక్కడ వ్యవహరించినటువంటి పోలీసుల తీరు మీద కూడా, ఎస్ఐ తీరు మీద, సిఐ తీరు మీద కూడా అక్కడ విమర్శలు వస్తున్నాయి. ఆ ఎస్ఐని సిఐని నియామకం చేసుకుంది ఎవరు? ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మరి వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు.
ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎస్ఐని సీఎల్ని అయితే మార్చలేదు కదా. క్షేత్రస్థాయిలో వాళ్ళే ఉన్నారు. పోలీసుల దగ్గరుండి మర్డర్ చేయించారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో పోలీసుల దగ్గరుండి మర్డర్లు చేపిస్తే మరి అదే పోలీసుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా నియమించింది, అక్కడ వాళ్ళే ఉన్నారు కదా. దానికి ఏం చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? సో జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తానికి బెంగళూరు నుంచి మళ్ళీ ఈ 2 శవాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 శవాలకు సంబంధించినటువంటి ఇష్యూని టేకప్ చేయడానికి ఖచ్చితంగా వస్తాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. ఆయన కూడా హుటాహుటిని రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.